రానున్న 3-4 నెలల్లో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను నీటితో నింపి 65,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నార్కడ్పల్లి మండలం తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్లోని ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగమైన బ్రాహ్మణ వెల్లంల పంప్ హౌస్ రిజర్వాయర్ కట్టను నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ పూర్తికి చర్యలు తీసుకోలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తికి కృతనిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగానే డిసెంబర్లోపు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసి 65,000 నుండి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళనలతో నల్గొండ జిల్లాను పూర్తిగా శాశ్వతంగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో కృషి చేస్తున్నారని తెలిపారు. 40,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళనలకు కంకణం కట్టుకున్నారని, 6 నెలల్లో మూసీ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి రానున్న 3.5 సంవత్సరాల్లో మూసీని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.